హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవికి మొన్నటి వరకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మెయిన్‌గా బీజేపీతో సాన్నిహిత్యం ఎక్కువ వహించడం, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకు మించి సాన్నిహిత్యాన్ని ఆయన కలిగి ఉండడం జరిగింది. అయితే మనకి ఎక్కడ చూసినా గానీ బీజేపీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో కానీ, లేదనంటే బీజేపీ పార్టీలకు సంబంధించిన అందులో ఉన్న నేతలు వాళ్ళకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకించి కూడా బీజేపీ పెద్దలు అంటే అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, లేదనంటే జేపీ నడ్డా గారు కానీ, ఇలా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, ఆ ఇంపార్టెన్స్ అనేది మెగాస్టార్ చిరంజీవికి కానీ, పవన్ కళ్యాణ్‌కి కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే సంక్రాంతి వేడుకల సంబరాల్లో ప్రత్యేకించి కూడా కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేకించి కూడా ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారుంటే, ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరూ కూడా చాలా ప్రత్యేకంగా నిలవడం జరిగింది. అప్పటినుంచి కూడా కేంద్ర మంత్రి పదవనేది మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నట్లు, మెయిన్‌గా రాజ్యసభ నామినేటెడ్ సీట్ కింద ఆయన్ని తీసుకొని అక్కడి నుంచి కేంద్ర క్యాబినెట్‌లోకి ఆయనకి ఏదో ఒక శాఖ ఇచ్చి ఆయన్ని కేంద్ర మంత్రి చేసే అవకాశం ఉంది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున చర్చలైతే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కేంద్ర మంత్రి కాదు, రాష్ట్రపతి గాని, ఉపరాష్ట్రపతి గాని ఇచ్చే అవకాశం ఉంది అనేటట్టు కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలోనే కానీ, మెయిన్‌గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏవైతే ఉంటాయో వీటన్నిటి మధ్య కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మొదటి రీజన్ చూసుకుంటే ముందు కేంద్ర మంత్రి అని జెప్పారు. కానీ కేంద్ర మంత్రి అనంటే రాజ్యసభ నామినేటెడ్ సీట్ కింద వెళ్ళాలి. అది కూడా రాజకీయాలకి అంత లోతుగా వెళ్ళకపోయినా సరే కొంతవరకు కూడా రాజకీయంలో ఇమిడి ఉంటది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు గతంలోనే చెప్పారు. ఇంక నేను రాజకీయాల్లోకి రాను. పూర్తిగా కూడా సినిమాలతో నా అభిమానులతో కలిసి ఉంటానని జెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ కోణాన్ని పక్కన పెడితే అంటే ఖచ్చితంగా ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అనేది కరెక్ట్ అయితే, ఖచ్చితంగా ఆయనకు ఆ ఉద్దేశం లేదు అన్న పలమైతే మాత్రం ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు విభిన్నంగా ప్రత్యేకించి కూడా రాష్ట్రపతి పదవి గాని, ఉపరాష్ట్రపతి గాని మెయిన్‌గా ఇలాంటి కీలకమైన పదవులు ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళ స్థాయికి, వాళ్ళ హోదాకి, వాళ్ళ యొక్క ఔన్నత్యానికి మించి వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని బట్టి కూడా అవి డిసైడ్ చేయవలసిన అవసరం అయితే ఉంటది. ఇప్పటి వరకు కూడా గతంలో ఎంతోమంది రాష్ట్రపతుల కింద గాని, ఉపరాష్ట్రపతుల కింద గాని పనిచేశారు. వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ మీద ఎటువంటి మరకలు లేకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక సహాయం చేయడము, లేదనంటే ఎవరికో ఒకరికి వాళ్ళు ఆదుకోవడము, ఏదో ఒక గొప్ప స్థాయిలో ఉండడము, అలా పలు రకాల కోణాల్లో చూసి వాళ్ళకి రాష్ట్రపతి గాని, ఉపరాష్ట్రపతి పదవులైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే చాలా మీడియాల్లో కూడా ఈవెన్ సోషల్ మీడియాలతో సహా కూడా మెగాస్టార్ చిరంజీవికి ఖచ్చితంగా రాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి బీజేపీ గవర్నమెంట్ అయితే కన్సిడర్ చేస్తుంది అని చెప్పి చాలామంది కూడా ప్రచారం చేస్తారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే, అంటే ఇస్తారా లేదనేది పక్కన పెడితే, ఖచ్చితంగా రాష్ట్రపతి పదవికైతే మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి 100కి 100% అర్హుడు. ఎందుకు అనంటే ఆయన సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో గుప్తదానాలు చేశాడు. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈరోజు ఆయనకు అంత మంచి పేరొచ్చిందంటే, అంత మంచి ప్రజాదరణ ఉందనంటే, ఆయనకున్న విలువే కానీ, ఆయనకున్న క్యారెక్టరే కానీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి పదవికి ఒక అర్హతలను మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. మరి ఆయనకు ఆ పదవి ఇచ్చినట్లయితే మాత్రం 100కి 100% ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఆయన వ్యవహార శైలయితే ఖచ్చితంగా 100కి 100% ఉంటది. యాక్చువల్‌గా రాష్ట్రపతి గాని, ఉపరాష్ట్రపతి గాని ఈ పదవులేంటంటే ఖచ్చితంగా చాలా ఔన్నత్యం ఉన్న వ్యక్తులకి, సహాయం చేసే గుణం వ్యక్తులకి, లేదంటే గొప్ప మనుషులకి ఇవ్వడం జరుగుద్ది. ఆ లిస్ట్‌లోకి అంటే ఆ అర్హతలున్న లిస్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి 100కి 100% అర్హుడని మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఇస్తారా? లేదా? అనేది అయితే మాత్రం ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలోనే కానీ, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కానీ ఇవన్నీ కూడా ఊహాగానాలే. మేబీ జరిగుండొచ్చేమో, లేపోతే జరగొచ్చేమో, లేదు అనంటే చెప్పలేము అనేటట్టు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీఆర్‌పీ రేటింగ్‌ల కోసమో, వ్యూస్ కోసమో చేయడం అయితే జరుగుతుంది గానీ, కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల మీద ఆసక్తి అనేది లేదు. ఆ కోణంలో మనం చాలా క్లియర్ కట్‌గా చూసుకుంటే ఆయన రాజకీయాలకైతే దూరంగా ఉంటారు తప్పితే మెయిన్‌గా జనసేన పార్టీకి బ్యాక్ బోన్‌లా ఉండి ఎప్పుడైనా ఆర్థికంగా అవసరమైతే తమ్ముడికి సాయం చేయడం,
కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం అయితే జరుగుద్ది తప్పితే ఎక్కడా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన రావడం అనేది జరగదు. మెయిన్‌గా ప్రత్యక్ష పదవుల్లోకి అంటే కేంద్ర మంత్రి పదవి గాని, రాజ్యసభ సీట్లే గాని ఈటిల్లోకి ఆయన 100కి 100% రారు అనే వార్త అయితే చాలా పెద్ద ఎత్తున అర్థమవుతుంది. మరి ఈ పక్కన ఒకవైపు రాష్ట్రపతి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా జరుగుతాయా లేదా అనేదైతే ఆయా పరిస్థితులు బట్టి ఖచ్చితంగా అప్పుడు మనం నిర్ణయించుకోవాల్సిన టైం అయితే ఉంది గానీ, ప్రస్తుతానికైతే మాత్రం చిరంజీవి గారికి ఎటువంటి కేంద్ర మంత్రి గాని, ఎటువంటి రాష్ట్రపతి సీటే గాని ఏది ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ, మీడియాలో గాని పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి అంతే. ఇవన్నీ కూడా వాస్తవాలు అనలేము. అవాస్తవాలు కానీ ఊహాగానాలైతే ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి. కానీ ఈ 2 పదవుల్లో ఏ పదవి ఆయనకిచ్చినా గాని ఖచ్చితంగా ఆ పదవులకి ఆయన వన్నె తెచ్చే విధంగా ఆ పదవి ఆయన తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకు అర్హత కూడా ఉంది. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనమైతే చూడాలి.